వెల్కమ్ టు ఏ న్యూస్. మంచిర్యాల జిల్లా మందమర్రి కేతనపల్లి మున్సిపాలిటీలో కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మందమర్రి బస్టాండ్లో మందమర్రి వైఆర్ రామకృష్ణపూర్ మీదుగా మంచిర్యాలకు కొత్త ఆర్టీసీ బస్సును రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం కేతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడ్లోని ఆర్ఆర్ కాలనీ ఏరియాలో 50 లక్షల రూపాయలతో హిందూ శ్మశాన వాటిక, రామకృష్ణపూర్లో 15 లక్షల రూపాయలతో నిర్మించిన క్రైస్తవ శ్మశాన వాటిక పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన టవర్ వ్యాగన్ వెహికల్ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా 4 బస్ సర్వీసులను కల్పించాలని కోరామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ వడ్డీ లేని రుణాలు అందించామని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కల్పించామని, ప్రజల డిమాండ్ మేరకు బస్ సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆదిలాబాద్ ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ శ్రీహర్ష, డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సతీష్, మందమర్రి కేతనపల్లి మున్సిపల్ కమిషనర్లు రాజలింగు, గద్దిరాజులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సార్ మాకు స్కూల్ బస్ పిల్లలకి బస్సు సౌకర్యం అవసరం, వారికి మందమర్రి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి, ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది, కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ మళ్ళొక డిమాండ్ వచ్చింది మార్నింగ్ 5 o'clockకి. ఎందుకంటే భాగ్యనగర్ ఆపడం వలన ప్రజలకి ఇబ్బంది ఉంది. అది కూడా త్వరలోనే హైదరాబాద్ టు మందమర్రి టు చెన్నూరు మందమర్రి టు హైదరాబాద్ 5 గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరిగింది. ఆర్టీసీకి త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం. మొన్న రివ్యూ మీటింగ్లో కూడా నేను చెన్నూరు నియోజకవర్గంలో, ఇక్కడే కాదు మందమర్రి కాదు, చెన్నూరు టౌన్లో, చెన్నూరు గ్రామాలలో అన్ని చోట్ల కూడా కనెక్టివిటీ వచ్చేలాగా డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా 4 బస్సులు మాకు వస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు. దాని ప్రకారంగానే ఎండి గారు కూడా తక్షణమే 4 బస్సెస్ శాంక్షన్ చేశారు. సో అన్ని గ్రామాలు కూడా ఆర్టీసీతోని లింక్ అవుతాయి. నేను అన్నీ ఎక్కడైతే రోడ్లు బాగాలేవో ఆ రోడ్లు కూడా చాలా మటుకు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ తీసుకొని ఆ రోడ్స్ కూడా మంచిగా చేసి ఈ బస్సు సౌకర్యం కల్పించేలాగా చేస్తున్నాము. చెన్నూరు టు కాటారం, చెన్నూరు టు మాదేపూర్, మన కాళేశ్వరంకి గుడికి పోవడానికి కూడా దుగ్గినపల్లి నుంచి, ఎర్రగొంటపల్లి నుంచి ఈ 2 రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఆ బస్సు నడుస్తుంది. తో ప్రజలకు ఏదైతే సౌకర్యం అవసరమో అన్నీ కూడా ఆర్టీసీ ద్వారా మనం కల్పిస్తున్నాము. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, మితి లేని రుణాలు ఇప్పించడము. ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావులా వడ్డీ ఇచ్చిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము. దీంతో పాటు ఇక్కడ మన మందమర్రిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్, ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది. ఆ పెట్రోల్ బంక్ ద్వారా
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము 2-3 నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇది చెప్పినాను, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు. ఈ 200 యూనిట్లు గృహజ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది. అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎఫర్ట్ తోటి కొత్త బస్ ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి. అది కూడా 2-3 డేస్ బ్యాక్ వాళ్ళకి బిల్ కూడా మొత్తం క్లియర్ చేయించారు. అది కూడా విదిన్ ఏ వీక్ మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు, సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నాయి, మళ్ళీ ఈ జాతర తర్వాత ఉంటుందా, తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 మినిట్స్ మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 మినిట్స్లో చేస్తారు, లేదు అంటే 30 మినిట్స్ 35 మినిట్స్, దాన్ని బట్టి అంటే ట్రాఫిక్ బట్టి ఇది రెగ్యులర్గా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉండాల్సింది. దానికోసమే ఈ కొత్త బస్సు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది మందమరి ఏరియాలో సేమ్గా ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి కింద కూడా మహిళలకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అప్రూవల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడే పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు అవుతుంది. ఎస్హెచ్జి మహిళలకి మనం ఇన్కమ్ పెంచాలి, దానికోసం మనము ఒక పెట్రోల్ బంక్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మేబీ 2-3 మంత్స్లో ఆపరేషన్స్కి వస్తుంది. సో దట్ ఆ ఎస్హెచ్జి మహిళలకు కూడా ఎక్కువ ఆదాయం రావాలి. సో ఈ బస్సెస్లో కూడా మహిళలకి ఫ్రీ బస్ ట్రావెల్ ఉన్నాయి. సో అండ్ అందరికీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లో ప్లేస్లో వెళ్ళడానికి టైంగా బస్ దొరుకుతుంది. సో అన్ని రకాల ఫ్యూయల్ సంబంధించిన, బస్సెస్ సంబంధించిన, టికెట్ సంబంధించిన, బస్ స్టాండ్లో ఉన్న ఏరియాలో అన్ని రకాల సౌకర్యాలు కూడా దానికోసం మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఇది బస్ వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి చాలా ఈజీగా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళడానికి అవకాశం అవుతుంది, వెళ్ళవచ్చు. దాని నుంచి ఎక్కువ ట్రావెల్ తోటి జాబ్ కోసం అన్నిటి కోసం చాలా ఉపయోగపడుతుంది. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, మీ అందరూ వచ్చారు.